ఈరోజు ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు ఎన్నికల ముందు చేవెళ్ళ డిక్లరేషన్లో వర్గీకరణకు కట్టుబడి ఉన్నటువంటి అంశంలో కూడా భాగంగా ఆగస్టు 1వ తారీఖు గౌరవ సుప్రీంకోర్టు 7 గౌరవ సుప్రీంకోర్టు జడ్జిలతో ఇచ్చినటువంటి వర్గీకరణ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా 1950 నుంచి ఈ రోజు వరకు ఏదైతే మాదిగా ఉపకులాలు జరుగుతున్నటువంటి నష్టంపై అధ్యయనం జరిగినటువంటి అనేక ఏదైతే రిటైర్డ్ జడ్జి రామచంద్ర కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ 99లో అదేవిధంగా ఉషా మేరా రిటైర్డ్ జడ్జి ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ గౌరవ సుప్రీంకోర్టు 7 గౌరవ ధర్మాసన జడ్జెస్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా సుమారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర సబ్ కమిటీ అధ్యక్షులుగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ అధ్యక్షులుగా సబ్ కమిటీ అధ్యక్షులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్యులు కానీ అదేవిధంగా కో చైర్మన్గా దామోదర్ రాజనరసింహ గారిని సభ్యులుగా శ్రీధర్ బాబు గారిని పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని సీతక్క గారిని అదేవిధంగా మల్లురావు గారిని ఏదైతే సభ కమిటీ వేసేసి ఆ కమిటీల యొక్క పూర్తి యొక్క అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజల యొక్క రిప్రజెంటేషన్ వర్గీకరణపై ఎస్సీ కేటగరైజేషన్పై అభిప్రాయం తీసుకొని దానిలో భాగంగా జస్టిస్ రిటైర్డ్ షమీమ్ అఖ్తర్ యొక్క రిపోర్ట్ ప్రకారం ఆధారంగా ఈరోజు బిల్లు పెట్టడం జరిగింది. ఈ యొక్క బిల్లు గత 30-40 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మాదిగా ఉపకులాలకు న్యాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వారి మంత్రివర్గ సభ్యులు ముఖ్యంగా ఈ యొక్క పూర్తి యొక్క వర్గీకరణ విషయంలో నాయకత్వం వహించినటువంటి మా మంత్రివర్గ దామోదర్ రాజనరసింహ గారు, మా సహచర శాసనసభ్యులు పెద్దలు కమ్మపల్లి సత్యనారాయణ గారు, మా వీరేశం గారు, అదేవిధంగా సామ్యల్ గారు, లక్ష్మీకాంతారావు గారు, యాదయ్య గారు, మేమందరం కూడా మన పెద్ద ఎత్తున ఆ రోజు సుప్రీంకోర్టులో జరిగిన వాదనల విషయంలో కానీ అన్ని విషయాలు కలిసికట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే యావత్తు మాదిగ జాతి మర్చిపోని విధంగా ప్రతి ఒక్క కుటుంబ గుండెల్లో ఉండే విధంగా ఈ బిల్లు ఆమోదం విషయం లోపల ఇచ్చిన మాట అమలు చేసే విషయం లోపల చిత్తశుద్ధితో ఏదైతే సభ మంత్రి కమిటీ కానీ ఏదైతే రిటైర్డ్ జడ్జి కమిషన్ కానీ రిపోర్ట్ కానీ ఇవన్నీ ఆధారంగా ఈరోజు బిల్లు పెట్టినందుకు మనస్ఫూర్తిగా మేము ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.